ఓం శాంతి. ఈరోజు మురళి 16/7/2026. మధురమైన పిల్లలారా, ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమ యుగం. ఇందులో పాపకర్మలేవి చేయకూడదు. ఏమంటున్నారు బాబా? ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమ యుగం, ఆత్మ ఉత్తమంగా అయ్యే సంగమ యుగం. ఇందులో ఏ పాపకర్మలు చేయకూడదు. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు అన్నింటికన్నా పెద్ద పుణ్యం ఏది చేసుకుంటారు? అన్నింటికంటే పెద్ద పుణ్యం ఏమిటి? ఈరోజు బాబా చాలా గుప్త రహస్యాన్ని తెలియజేస్తున్నారు. జవాబు: స్వయాన్ని బాబాకు సమర్పించుకోవడం అనగా సంపూర్ణంగా స్వాహ అయిపోవడం. ఇదే అన్నింటికన్నా పెద్ద పుణ్యం. ఇది మేమెట్లా చేయగలము? మాకైతే సమర్పిత అక్కయ్యలకైతే సహజము. సంసారంలో ఉంటూ, ప్రవృత్తిలో ఉంటూ, అనేక కార్యవ్యవహారాలు నిర్వర్తిస్తూ అనేక అన్నయ్యల అక్కయ్యలందరికీ కూడా ఇది సహజం. ఎలా సహజము అంటే, స్వయంని సమర్పించుకోవడము అంటే నాది అనేదంతా మోహ మమకారాల వల నుంచి తప్పించుకోవాలి. మనమే వలను తయారు చేసుకున్నాం, మనమే వల నుండి బయటికి రావాలి. ఇది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, కుమారీలు ఈ విషయంలో తనువు ద్వారా కూడా బలి కావచ్చు. అన్నయ్యల అక్కయ్యలు పాపం తనువు ద్వారా బలి కాకపోయినా సర్వకార్యాలు నిర్వర్తిస్తూ లౌకికము అలౌకికము, బాబా ఇదంతా మీదే, మేము నిమిత్తంగా అక్కడున్నాము, మేము ట్రస్టీలు అని సాక్షి స్థితిలో ఉండి ప్రతి కర్మ చేస్తే వాళ్ళు కూడా సమర్పణమైనట్లే. కానీ అంత అంకిత భావం ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. బాబానే నా సర్వస్వము అనేటువంటి సర్వ సంబంధాల ప్రాప్తిని, ప్రేమను ఒక్క బాబాతో అనుభవం చెయ్యాలి. ఇది ఇక్కడున్న లాజిక్. భలే సమర్పితమై ఉన్నా కూడా, సెంటర్లో ఉన్నా కూడా మనస్సుని అర్పణం చేయలేదు అంటే, మనస్సు ఎక్కడెక్కడో పరిపరి విధానాలుగా వెళ్తుందంటే కూడా పూర్తి సమర్పణ కానట్లే. ఇవన్నీ విషయాలు చాలా కేర్ఫుల్గా, సూక్ష్మ బుద్ధితో ఆలోచన చేయాల్సిన విషయాలు. దీన్నే భక్తి మార్గంలో సాష్టాంగ దండ ప్రమాణం చేస్తాము. అంటే సర్వ అంగాలు భగవంతుని సేవలో ఉపయోగపడాలి అనే దానికి గుర్తుగా సర్వ అంగాలు భూమికి తగిలేట్లుగా భగవంతునికి అర్పణం లేదా నమస్కారం చేసుకుంటారు. దీనికి యాదగారుగా అనేకమైనటువంటి శాస్త్రాల్లో కూడా దుర్గా, అంబ, కాళీ మరియు ముస్లిం అన్నయ్యలు అందరూ బలి ఇవ్వడాన్ని, అనగా మేకను, గొర్రెను, అనేక జీవజంతువులను బలి ఇస్తారు. బలి ఇస్తే దేవి సంతోషిస్తుంది అంటారు. వాస్తవికంగా ఆ స్థూలమైన హింసాత్మకమైన బలి కాదు, సూక్ష్మంగా మనలో ఉన్న చెడుని సంహారం చేసుకోవడము, దుర్గుణాలను సంహారం చేసుకోవడము, నన్ను నేను భగవంతునికి అర్పణమయ స్థితిలో సమర్పిత బుద్ధితో ఉండడము, ఇదే సంపూర్ణ సమర్పణం. దీన్ని చాలా లోతుగా ఆలోచించుకోండి, చాలా లోతుగా అర్థం చేసుకోండి, ప్రాక్టికల్గా జీవితంలో తీసుకురండి. స్వయాన్ని బాబాకు అర్పించుకోవడం అనగా సంపూర్ణంగా స్వాహ అయిపోవడం. నాది అనే అస్తిత్వమే లేదు. ఇప్పుడు గుల్జార్ దాదీని చూస్తే ఎవరైనా సరే బాబా వచ్చేదాది, బాబా వచ్చేదాది అంటామే కానీ వీళ్ళు ఫలానా దాది, వీళ్ళు ఫలానా దీది అని చెప్పం. చూడండి, తన అస్తిత్వాన్నే సంపూర్ణంగా ఆహుతి చేసేసినారు. అట్లా ప్రతి క్షణము, ప్రతి నిమిషము బాబా 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 పైననే బలి అయ్యేట్లుగా బాబా బాబా అని శ్వాస శ్వాసలోనూ బాబా చేయిస్తున్నారు. బాబాది కార్యము, బాబా నావాళ్ళు, బాబానే పాలనకర్త అని బాబా పైన సర్వ సంబంధాల ప్రేమను, అనురాగాన్ని, చదువుని, గురువు రూపంలో మహామంత్రాన్ని, శకుని రూపంలో సర్వస్వాన్ని,
బాబాకు బలిదానం చేయడమే సంపూర్ణ సమర్పణ. జగదీష్ అన్నయ్య సంపూర్ణ సమర్పణ అంటే చాలా లోతుగా చెప్పినారు. దాన్ని బాగా వినండి, అర్థం చేసుకోండి. ఇదే అన్నింటికన్నా పెద్ద పుణ్యం. ఇప్పుడు మీరు మమత్వాన్ని, నాది అనే దానిని అంతం చేసుకుంటారు. దానికి గుర్తుగానే మేకను యేసుక్రీస్తు ఎత్తుకున్నారు. నేను అనేదంతా సమాప్తం కావాలని. పిల్లలు ఇల్లు వాకిళ్ళు మొదలైనవన్నింటినీ మర్చిపోతారు. ఇదే మీ వ్రతము. మీరు మరణిస్తే ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీరు వికారాల సంబంధం నుండి ముక్తులైపోతారు. పాట. దీపం పురుగులు దీపం కోసం ఎందుకు దగ్ధమవ్వలేదు? జలేన క్యోం ఫర్వానా అని హిందీలో పాట ఉంది. కొంతమంది తిరిగిపోతారు, కొంతమంది ఆహుతి అయిపోతారు. రకరకాల దీపం పురుగులు దీపానికి ఉన్నారు. మహాజ్యోతి పరమాత్మకు మనమందరం దీపం పురుగులం. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఇవన్నీ భక్తి మార్గంలో తండ్రిని మహిమం చేస్తూ పాడతారు. ఇది దీపం పురుగుల యొక్క దీపానికి చెందిన మహిమ. బాబా వచ్చినప్పుడు జీవిస్తూ వారికి చెందిన వారిగా ఎందుకు అవ్వకూడదు అంటారు. ఎవరైతే దత్తత తీసుకోబడతారో వారిని జీవిస్తూ మరణించేవారు అని అంటారు. మొదట మీరు అసరీ పరివారానికి చెందినవారు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారానికి చెందిన వారిగా అయ్యారు. జీవిస్తూనే ఈశ్వరుడు మిమ్మల్ని దత్తు తీసుకున్నారు. దీనినే శరణాగతి అంటారు. నేను నీ శరణులేకి వచ్చాను అని పాడుతూ ఉంటారు. ఎప్పుడైతే వారు బాబా అంటారు, ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడే ఆ ప్రభువు యొక్క శరణులేకి రాగలుగుతారు. భగవంతుని శరణులేకి వచ్చేసినామంటే ఇంకా మనకి భవబంధనాలేమి, ఏ భయము, ఏ ఆందోళన, ఏ అలజడి, ఏ చింత ఉండడానికి వీల్లేదు. సో బాబా అంటున్నారు, ఎవరైతే తప్పకుండా వారిలో బాబా అంటున్నారు పాడుతూ వచ్చారు. ఎప్పుడైతే వారు వస్తారో అప్పుడే ఆ ప్రభు శరణులేకి రాగలుగుతారు. అప్పుడే వారు తమ శక్తిని చూపిస్తారు. వారే సర్వశక్తివంతమైన వారు కదా. తప్పకుండా వారిలో ఆకర్షణ కూడా ఉంది. వారు అన్నింటి నుండి వదిలింపచేస్తారు. ఎవరైతే బాబాకు పిల్లలుగా అవుతారో వారు అసురీ సాంప్రదాయపు సంబంధాల నుండి విసిగిపోతారు. బాబా ఈ సంబంధం ఎప్పుడు వదులుతుంది అంటారు బంధన మాతలు. పాపం ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ఈ పాత సంబంధాలను మర్చిపోవాల్సి ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే దేహం నుండి వేరైపోతుందో అప్పుడు బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. ఈ సమయంలో అందరి కోసం మృత్యువు ఎదురు చూస్తోంది మరియు ఈ బంధనాలన్నీ వికారయుక్తమైనవి. ఇప్పుడు పిల్లలు నిర్వికారి సంబంధాన్ని కోరుకుంటున్నారు. మొదట నిర్వికారి సంబంధంలో ఉండేవారు, ఆ తర్వాత వికారీ సంబంధంలో పడిపోయారు. మళ్ళీ మన నిర్వికారి సంబంధం వస్తుంది. ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. మనము అసురీ సంబంధం నుండి ముక్తులయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఒక తండ్రితో యోగం జోడించడం జరుగుతుంది. అటువైపు రావణుడున్నాడు, ఇటువైపు రాముడున్నాడు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. రామరాజ్యం కావాలి అంటారు, కానీ మొత్తం ప్రపంచమంతా రావణ రాజ్యంలో ఉన్నదన్న విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. రామరాజ్యంలో పవిత్రత, సుఖశాంతులు ఉండేవి. ఇప్పుడు అవి లేవు. కానీ ఏదైతే వారంటారో దాన్ని వారు అనుభవం చేసుకోరు. ఆత్మలందరూ సీతలు. ఇది ఒక్క సీత విషయం కాదు, అలాగే ఒక్క అర్జునుడు, ఒక్క ద్రౌపది విషయం కాదు. ఇది అనేకుల విషయం. ఉదాహరణ ఒక్కరిదే ఇస్తారు కదా. మీరందరూ అర్జునుల వంటి వారు, ఆర్జించేవారు. జ్ఞాన అర్జన చేసేవారిని అర్జునుడు అంటారు. ధర్మాన్ని రాజుగా పరిపాలన చేసేవాళ్ళని ధర్మరాజు అంటారు. జ్ఞాన యోగాలలో బలిష్టంగా ఉన్నవాళ్లను భీముడు అంటారు. కులమతాల తారతమ్యం లేని వాళ్లను నకులుడు, ఆత్మీయ సౌందర్యంలో ఉండేవాళ్లను నకులుడు అంటారు.
సహదేవుడు భగవంతుని యొక్క సర్వకార్యాలలో యథాశక్తి సహయోగాన్ని ఇచ్చేవాళ్లను సహయోగులు అంటారు. చెప్తారు కదా నకుల సహదేవులు అని. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు ఒక్క అర్జునుని విషయం కాదు. చాలా కేర్ఫుల్గా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్క ద్రౌపది కాదు, ఒక్క చెప్తారు కదా అక్కడ సీత కాదు, ఆత్మలందరూ సీతలే. ఇది ఒక్క సీత విషయం కాదు, అలాగే ఒక్క అర్జునుడి విషయం కాదు, ఒక్క ద్రౌపది విషయం కాదు, ఇది అనేక మంది విషయం. ఉదాహరణ ఒక్కటే ఇస్తారు. మీరందరూ అర్జునుడి వంటి వారే అని మీకు చెప్పడం జరిగింది. ఈ భగీరథుడే అర్జునుడు అవుతారని మీరు అంటారు. నేను సాధారణ వృద్ధ తనువు యొక్క ఈ రథాన్ని తీసుకుంటానని బాబా అంటారు. వారు చిత్రాల్లో గుర్రాలను రథాన్ని చూపించారు. దీనినే అజ్ఞానము అంటారు. ఈ శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎప్పటి వరకైతే 7 రోజుల కోర్సును అర్థం చేసుకోరో అప్పటి వరకు ఏమీ అర్థం కాదు. భక్తి వేరు, జ్ఞానం వేరు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు అని అంటారు. వాస్తవానికి జ్ఞానం ద్వారా భక్తి పైన వైరాగ్యం వస్తుంది. నిజానికి సన్యాసులది వైరాగ్యం కానీ సత్యమైనది కాదు. ఎందుకు? ఇల్లు వాకిళ్ళు వదిలి భార్యా బిడ్డలకి దుఃఖాన్ని ఇచ్చిపోతారు కదా. సతోప్రధాన సన్యాసం కాదు. వారు అడవుల్లోకి వెళ్ళి మళ్ళీ పట్టణాలలో నివసించి పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి నిర్మిస్తారు. మేము ఇల్లు వాకిళ్లను వదిలాము అని కేవలం నామమాత్రంగా అంటారు. మీది మొత్తం పాత ప్రపంచం పైన వైరాగ్యం. అట్లని ఇండ్లు వాకిళ్ళు ఉండకూడదు, లేదా వైరాగిగా ఏమీ లేకుండా ఉండాలా, చినిగిపోయిండేటి వేసుకోవాలా అని కాదు అర్థం. ఇక్కడ సింపుల్ లివింగ్ ఉండాలి, సాధారణమైనటువంటి జీవితము, ఉన్నతమైన విచారాలు ఉండాలి. భక్తి మరియు వైరాగ్యము అని అంటారు. నిజానికి సన్యాసులది వైరాగ్యం సత్యమైనది కాదు. సత్వప్రధాన సన్యాసం కాదు, రజోప్రధాన సన్యాసం మరియు తమో ప్రధాన సన్యాసం. ఈ కాలంలో వాళ్ళది తమో ప్రధాన సన్యాసం. బాబా అంటున్నారు మీది మొత్తం పాత ప్రపంచం పైన వైరాగ్యం. ఇదే యథార్థమైనది. ఇది హద్దు యొక్క విషయం కావుననే దానిని హఠయోగము అంటారు, హద్దు యొక్క వైరాగ్యం అంటారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం కానున్నది కావున తప్పకుండా దీనిపైన వైరాగ్యం కలగాలి. కొత్త ఇల్లు తయారైతే పాతింటిని వదలడం జరుగుతుంది కదా. ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. కొత్త ఇల్లు కడితే పాతిండ్లే బాగుందనుకుంటామా? కొత్త బట్టలు తెచ్చుకుంటే పాత బట్టలే బాగున్నాయంటామా? చిన్న బిడ్డ కూడా కొత్త డ్రెస్సే చూపిస్తుంది ఏ డ్రెస్ కావాలంటే. ఇది బుద్ధి కూడా చెప్తుంది. ఇప్పుడు మీ కొత్తిల్లు తయారవుతోందని మీకు తెలుసు. కలియుగం తర్వాత తప్పకుండా సంగమ యుగం వస్తుంది. దీనినే కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం అంటారు. పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. మీరు పురుషోత్తమ యుగంలో ఉన్నారు. పురుషోత్తమ మాసంలో దాన పుణ్యాదులు చేస్తారు. అనేక మంది దాన పుణ్యాలు చేస్తే చాలా పుణ్యం వస్తుందంటారు. మీరు ఈ పురుషోత్తమ యుగంలో సర్వస్వాన్ని స్వాహా చేసుకుంటారు. మొత్తం ఈ ప్రపంచమంతా స్వాహా కావాల్సి ఉంది. కావున మొత్తం ప్రపంచమంతా స్వాహా కాకముందే మనం స్వయాన్ని ఎందుకు స్వాహా చేసుకోకూడదు? ఇది ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. ప్రపంచమంతా స్వాహా అయినప్పుడు మనం స్వాహా అయ్యేది ఏమంత పెద్ద సంగతి? ఉన్నత పదవిని పొందాలంటే ప్రపంచం స్వాహా అయ్యేకి ముందు మనం స్వాహా కావాలి. ఇంపార్టెంట్ ఇది. దాని వలన మనకెంత పుణ్యం లభిస్తుంది. అది హద్దు యొక్క పురుషోత్తమ మాసం. ఇది బేహద్దు విషయం. పురుషోత్తమ మాసంలో ఎన్నో కథలు వింటారు, వ్రతాలు మరియు నియమాలను పెట్టుకుంటారు. మీది చాలా భారీ వ్రతం. మీకు పిల్లలు, ఇల్లు వాకిళ్ళు మొదలైనవన్నీ ఉన్నా మీ హృదయంలో మమకారం సమాప్తమైపోయింది. మీరు మరణించడంతో మీకు ప్రపంచమంతా మరణించినట్లే. మమకారం సమాప్తమైపోయింది అని బాబా అంటున్నారు. అయిపోయిందా అని చూసుకోవాలి మనల్ని మనం. ఎవరైనా మోహ మమకారాలు అయిపోయినాయంటే ఇంకా నష్టమోహ స్మృతి స్వరూప కదా. ఎంత పర్సెంటేజ్ అయినాయి అది కూడా పరిశీలన చేసుకోవాల్సిన విషయం.
మనం బాబాకు చెందిన వారిగా అయినాము. సర్వ పురుషులలోకెల్లా ఉత్తమమైన పురుషులు. ఉత్తమమైన పురుషులుగా అయ్యేందుకు మీరు వచ్చారు. మనుష్య మాత్రులు ఎవ్వరూ సద్గతిని పొందలేరు, గతిని పొందగలుగుతారు. ఆత్మ పురుషోత్తమంగా అయితే మరి వారు తండ్రి నుండి, బాబా అంటారు, తండ్రి నుండి గతి సద్గతిని పొందుతారు. ఆ విధంగా ఉత్తమంగా ఉండాలి. ప్రెసిడెంట్ అందరికన్నా ఉన్నత పదవిలో ఉన్నారు కాబట్టి అతడు ఉండేందుకు అతనికి రాష్ట్రపతి భవనం లభిస్తుంది. చూస్తున్నారా ఎంత పెద్ద, ఎన్ని ఎకరాలు, ఎంతో పెద్ద భవనం, తోట మొదలైన ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడి విషయాలు. రామరాజ్యం గురించి మీకు తెలుసు. మీరు సత్యుగి పురుషోత్తములుగా అవుతున్నారు. అప్పుడు ఈ కలియుగి పురుషోత్తములు ఉండరు. ఈ అనేక మంది పొలిటికల్ లీడర్స్ మీరు సత్యుగి పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. అయితే ఎవరైతే ఇప్పుడు వర్తమాన సమయంలో ఉన్న ప్రెసిడెంట్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పక్కా బాబా బిడ్డ కదా, తప్పకుండా సత్యుగంలో వస్తారు. మన మెహల్స్ ఎలా తయారై ఉంటాయో మీకు తెలుసు. ఎంత అదృష్టం, ఇక్కడ రాష్ట్రపతి, అక్కడ సత్యుగంలోనూ ఉన్నత పదవి. శ్రేష్టమైన ఆత్మల శ్రేష్టమైన ప్రాలబ్ధాన్ని పొందుతారు. పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. మన మెహల్స్ ఎలా తయారై ఉంటాయో మీకు తెలుసు. రేపు రామరాజ్యం ఉంటుంది. మీరు రామరాజ్యంలో పురుషోత్తములుగా ఉంటారు. మేము రావణ రాజ్యాన్ని రామరాజ్యంగా మార్చుతున్నామని చెప్తారు. మీరు ఛాలెంజ్ చేస్తారు. మీరు ఇప్పుడు ఛాలెంజ్ చేశారు. కావున ఒకరికొకరు భవిష్య 21 జన్మలకి పురుషోత్తములుగా తయారు చేసుకోవాలి. సర్వగుణ సంపన్నులు, అహింస, పరమో దేవీ దేవత, ధర్మము అని దేవతల మహిమ చేయడం జరుగుతుంది. అది మీకు మాత్రమే తెలుసు. ఇంతమంది మనుషులు ఎవ్వరికీ తెలియదు. మీరు మరుజన్మలో పురుషోత్తములుగా అవుతారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యానికి అంతం కానున్నది. చూస్తున్నారా, సమాప్తం కానున్నది. ఇంకా మనము చాలా రోజులు ఉంటామనే భ్రమలో ఉండడం మోసపోవడమే. ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానం అంతా ఉంది. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తం అవుతోంది. ఈ రోజుల్లో ఈ సమయం పైన ఎలాంటి నమ్మకము లేదు. అకాల మృత్యువు జరుగుతుంది, లేదా ఎవరిపైనైనా శత్రుత్వం ఏర్పడితే వాళ్ళని చంపేస్తారు. చూస్తా అన్నారు కదా శత్రుత్వం. చూడండి, అమెరికా సపోర్ట్ ఇచ్చింది అని చెప్పి అనేక దేశాల వాళ్ళు ఇట్లా కొట్లాడుకుంటున్నారు. దాంట్లో ఎంతమంది పాపం అమాయకులైన పిల్లలు, అమాయకులైన తల్లులు, ఈ ఇండ్లు అన్నీ నష్టం కదా, ధన నష్టం, జన నష్టం. అర్థమే చేసుకోరే. ఇంకా ఇంకా చంపల్లా, ఇంకా వినాశం చేయాలనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని ఎప్పుడూ ఎవరూ చంపడానికి వీల్లేదు. ఆత్మకి చావెక్కడుంది? మీరు అవినాశి పురుషోత్తములు. మీరు బాబా అన్నారు, వీరు నశ్వరమైన వారు, అందులోనూ రావణ రాజ్యం వారు. వీరికి మీ దైవీ రాజ్యం గురించి తెలియదు. మనము మన దైవీ స్వరాజ్యాన్ని శ్రీమతం పైన స్థాపిస్తున్నామని మీకు తెలుసు. ఎవరి పూజ అయితే జరుగుతుందో వారు తప్పకుండా మంచి కర్తవ్యాన్ని చేసి వెళ్ళి ఉంటారు. ఇది మీకు తెలుసు. జగతంబకు ఎంత పూజ జరుగుతుందో చూడండి. నిన్న కూడా బాబా కాళికాదేవి గురించి గుర్తు చేసుకున్నారు కదా. ఇప్పుడు తాను జ్ఞానేశ్వరిగా అయ్యారు. మీరు జగదంబకు పిల్లలు. జ్ఞానేశ్వరి మరియు రాజరాజేశ్వరీలు. వీరిరువులో ఉత్తములు ఎవరు? జ్ఞానేశ్వరీలు కదా. జ్ఞానం ద్వారా రాజ్యం లభిస్తుంది. తర్వాత రాజేశ్వరి. జ్ఞానేశ్వరి ముందుకు వెళ్ళి తమ అనేక మనోకామనల్ని వినిపిస్తారు. అనేక వస్తువులను కోరుకుంటారు. జగదంబ మందిరము మరియు లక్ష్మీనారాయణల మందిరమునకు ఎంతో తేడా ఉంది. జగదంబ మందిరము చాలా చిన్నది. చిన్న స్థానంలో ఎక్కువ గుంపుని మనుష్యులు ఇష్టపడతారు. శ్రీనాథ్ మందిరంలో కూడా ఎంతో గుంపు ఉంటుంది. వారిని
తప్పించేందుకు బట్టతో కొడుతూ ఉంటారు. కలకత్తాలో కాళీ మందిరం ఎంత చిన్నగా ఉంది. లోపల ఎంతో నూనె మరియు నీళ్లు ఉంటాయి. లోపలికి ఎంతో జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. చాలా గుంపు ఉంటుంది. లక్ష్మీనారాయణల మందిరం చాలా విశాలంగా ఉంటుంది. చూస్తున్నారా ఎంత బాగా చెప్తా అన్నారు చూడు బాబా. మమ ఇప్పుడు సంగమయుగం యొక్క యాద్గారు, దేవీదేవతల సంగమయుగం యొక్క యాద్గారు. కానీ లక్ష్మీనారాయణలు సత్యుగం యొక్క యాద్గారు. లక్ష్మీనారాయణలు సత్యుగంలో విస్తారంగా చాలా విశాలమైన భవనాల్లో ఉంటారు. అందుకు విశాలమైన మందిరాలు వాళ్ళవి. ఎంత బాగా చెప్తారు బాబా. జగదమ్మ మందిరం చిన్నగా ఉంటుంది. ఎందుకు? తాను నిరుపేద కదా, కావున మందిరం కూడా పేదగానే ఉంటుంది. వారు షావుకారులైన కారణంగా వారి మందిరంలో ఎప్పుడూ మేళ జరగదు. లక్ష్మీనారాయణల మందిరంలో, జగతమ్మ మందిరంలో ఎన్నో మేళాలు జరుగుతాయి. బయట నుండి ఎంతోమంది వస్తారు. మహాలక్ష్మి మందిరం కూడా ఉంది. ఇందులో లక్ష్మి మరియు నారాయణుడు ఇరువురు ఉన్నారని కూడా మీకు తెలుసు. లక్ష్మీ నుండి కేవలం ధనాన్ని కోరుకుంటారు. ఎందుకంటే వారు ధనవంతులుగా కావాలని ఇష్టపడతారు. ఇక్కడ ఉండేది అవినాశి జ్ఞానరత్నాలు. ధనం కోసం లక్ష్మీ దగ్గరికి వెళ్తారు. ఇక మిగిలిన అనేక ఆశలతో జగతంబ వద్దకు వెళ్తారు. మీరు జగతంబకు పిల్లలు. మీరు 21 జన్మల కోసం అందరి మనోకామనల్ని పూర్తి చేస్తారు. ఒక్క మహామంత్రంతో మనోకామనలన్నీ 21 జన్మలకు పూర్తి అవుతాయి. మిగిలిన మంత్రాలు మొదలైనవి ఏవైతే ఇస్తారో వాటిలో అర్థమేమీ లేదు. ఈ మంత్రాన్ని కూడా మీకు ఎందుకు ఇస్తారంటే, ఇప్పుడు మీరు పతితులుగా ఉన్నారు, నన్నొక్కళ్ళనే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ విధంగా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఆత్మలు తెలియచేయలేరు. తద్వారా ఈ సహజ రాజయోగము ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారని అర్థమవుతుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా మంత్రాన్ని ఇచ్చారు, మన్మనాభవం అనే మంత్రాన్ని. ఇప్పుడు ఈ స్మృతి కలిగింది. ఇప్పుడు మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. క్రీస్తు ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారు. ఇది బైబిల్ని, అతడి బైబిల్ని చదువుతూ ఉంటారు. అతడు ఏం చేసి వెళ్ళాడు? ధర్మస్థాపన చేసి వెళ్ళాడు. శివబాబా ఏం చేసి వెళ్ళారు? మీకు తెలుసు. కృష్ణుడు ఏం చేసి వెళ్ళాడు? కృష్ణుడు సత్యుగం యొక్క రాకుమారుడు. అతడే మళ్ళీ నారాయణుడిగా అయ్యి పునర్జన్మలు తీసుకుంటూ వచ్చాడు. శివబాబా కూడా ఏదో చేసి వెళ్ళారు కదా, అందుకే పూజ చేస్తారు, ఊరికే పూజ చేయరు కదా. కావుననే వారికి ఇంతగా పూజ మొదలైనవి జరుగుతుంది. ఎప్పుడొచ్చినారు, ఎవరిలో వచ్చినారు, ఏం చేసినారు ఏమీ తెలీదు. రాజయోగాన్ని నేర్పించి వెళ్ళారని ఇప్పుడు మీకు తెలుసు. వారు భారతదేశాన్ని స్వర్గంగా చేసి వెళ్ళారు. ఆ స్వర్గానికి మొట్టమొదటి యజమానిగా కృష్ణుడినే చేసి వెళ్ళారు. తప్పకుండా కృష్ణుడి ఆత్మను చదివించారు. ఆయనేమి రాకుమారునిగా కారు. శివబాబా కృష్ణుని వంశావళి అయినా మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఎవరు? మనము కృష్ణుని వంశావళి. ఎంత బాగా చెప్తున్నారు. అయితే చాలు. రాజారాణులను మాతాపితలని అంటారు కదా, అన్నదాత అంటారు. రాజధానిలో కూడా రాజుని అన్నదాత అని అంటారు. రాజులకు ఎంతో గౌరవం ఉంటుంది. ఇంతకు ముందు ఫిర్యాదులన్నీ రాజుల వద్దకే వెళ్ళేవి. రాజులే న్యాయ నిర్ణేతలుగా కూడా ఉండేవాళ్ళు. రచ్చబండలో కూర్చొని అందరూ ఊరి పెద్దలంతా, రాజు మొదలైన వాళ్ళంతా అంతఃపురంలో వాళ్ళ యొక్క మహామంత్రుల యొక్క, మనం కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలు వీళ్ళందరిది కొలువు చూసినాం కదా. ప్రజల్లో ఏ కష్టాలు వచ్చినా కూడా న్యాయం చేసేవాళ్ళు రాజా. అక్కడ కోర్టులు కచేరీలు ఉంటా ఉండలేదు. బాబా అంటున్నారు, ఇక్కడ కోర్టులు కచేరీ ఉన్నా కూడా లాయర్ల యొక్క తెలివితో, లంచంతో తప్పించుకుంటారు. అక్కడ అట్లా ఉండదన్నీ. చాలా మంచిగా ఉంటుంది ప్రపంచం. అక్కడ తప్పులు ఉండవు సత్యుగంలో. బాబా అంటారు, ఫిర్యాదులన్నీ రాజుల వద్దకు వెళ్ళేవి. అక్కడ సభ ఏర్పడేది. ఎవరైనా తప్పు చేస్తే వారు ఎంతో పశ్చాత్తాపడేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో జైల్లోకి వెళ్ళాలని కోరుకునే జైలు పక్షులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఆరాంగా అన్నం దొరుకుతుందని. తర్వాత జైలుకి పోయేది ఏమంత పెద్ద విషయం అన్నట్లు అయిపోయింది అందరికీ. పోవడము, బెయిల్ తీసుకోవడం, రావడం అయిపోయి. ఏది కానీ మనుషులకి వాల్యూనే లేకుండా అయిపోయింది. అట్లా అయిపోయింది లైఫ్.
బాబా అదే చెప్తున్నారు. ఈ రోజుల్లో జైల్లోకి వెళ్ళాలని కోరుకునే జైలు పక్షులు కూడా ఉన్నారు. గడియ గడియ జైల్లోకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు గర్భ జైల్లోకి కూడా వెళ్ళకూడదు. వా బాబా అండర్లైన్. మీరు గర్భ మెహల్లోకి వెళ్ళాలి సత్యుగంలో. కావున బాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశమైతాయి. మళ్ళీ మీరు ఎప్పుడూ గర్భ జైల్లోకి వెళ్ళరు. అక్కడ పాపాలు జరగవు. అందరూ గర్భ మెహల్లో ఉంటారు. మరి శరీరం వదిలిన దాదీ దీదీలందరూ అంతే పవిత్రమైన దేవీ దేవతల పూజ చేసేటువంటి మంచి ఇళ్ళల్లో జన్మ తీసుకుంటారు. అట్లా ఇట్లా ఇళ్ళల్లో జన్మ తీసుకోరు కదా. వాళ్ళు చేసిన పుణ్య ఫలం అంత గొప్పది. ఎట్లాంటి కర్మ చేస్తామో అట్లాంటి జన్మ లభిస్తుంది కదా. సాధారణమైన మాట కాదు. కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. మీరు గర్భ మెహల్లోకి రావాలి. కావున బాబాని స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. మళ్ళీ మీరు ఎప్పుడూ గర్భ జైల్లోకి రారు. అక్కడ పాపాలు జరగవు. అందరూ గర్భ మెహల్లో ఉంటారు సత్యుగంలో. కేవలం తక్కువ పురుషార్థం చేసిన కారణంగా తక్కువ పదవిని పొందుతారు. చూసినారా ఎంత దయాసాగరుడు, కృపాసాగరుడు బాబా. సత్యుగంలో వచ్చేస్తారు. గర్భ జైలు ఉంటుంది, గర్భ మెహల్ ఉంటుంది, తక్కువ పదవి అంతే. ఉన్నత పదవిని పొందేవారికి సుఖము కూడా ఎంతగానో ఉంటుంది. ఇక్కడ కేవలం 5000 సంవత్సరాల కోసం 5000 సంవత్సరాల కొరకు గవర్నర్గా లేదా ప్రెసిడెంట్గా నియమిస్తారు. 5000 ఎక్కడ, 5 ఏళ్ల కోసం. మనం 5000 సంవత్సరాలకి శ్రేష్టంగా అవుతాం. భారతదేశమే దైవీ రాజ్యంగా ఉండేది. ఇది అర్థం చేయించాలి. ఇప్పుడు ఆ రాజ్య స్థాపన లేదు, రాజులు లేరు, రాణులు లేరు. ఇంతకు ముందు గవర్నమెంట్ డబ్బులు ఇస్తే మహారాజా మహారాణి అనే టైటిల్ ఇచ్చేవారు. ఇక్కడ మీది చదువు. బాబా అంటారు, ఎవరు చదువు ద్వారా రాజారాణులుగా కారు ప్రపంచంలో. ఇక్కడ అవుతాం చూడు. ఈ చదువు ద్వారా మీరు విశ్వ మహారాజా మహారాణులుగా అవుతారు. ఎంత శ్రేష్టమైన చదువు. ఇదే మీ లక్ష్యం. మీరు రాజులుగా రాణులుగా కూడా అవ్వరు. రాజా రాణి అన్న టైటిల్ త్రేతాయుగం నుండి ప్రారంభమవుతుంది. సత్యుగంలో మహారాజా మహారాణి అనే టైటిల్ ఉంటుంది. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరీలుగా అవుతారు. మళ్ళీ రాజరాజేశ్వరీలుగా అవుతారు. మళ్ళీ ఎవరు అలా తయారు చేశారనేది మర్చిపోతాం. ఈశ్వరుడు ఎలా చేశారు, రాజ్యోగం ఎలా నేర్పించారు అనేది తెలీదు. రాజ్యం కోసం జ్ఞానం నేర్పిస్తున్నారు బాబా చెప్తున్నారు, పిల్లలారా తండ్రిని స్మృతి చేయండి. బాబా మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. ఇది చాలా సహజమైనది కదా. స్వర్గాన్ని స్థాపించేవారు స్వర్గస్థాపకుడైన ఆ తండ్రియే. స్వర్గంలో స్వర్గస్థాపన చెయ్యరు కదా, నరకంలో వచ్చి స్వర్గస్థాపన చేస్తారు. తప్పకుండా సంగమ యుగంలోనే రావాల్సి వస్తుంది. కావుననే దీనిని శుభమైన కళ్యాణకారి సంగమ యుగం అంటారు. బాబా ఎంతగా పిల్లల కళ్యాణం చేస్తారు. వారు స్వర్గానికి అధిపతిగా కారు. స్వర్గంలో ఎవరు రాజ్యం చేస్తారో ఎవ్వరికీ తెలియదు. రామరాజ్యం కావాలని కోరుకుంటారు కానీ రామరాజ్యం ఎవరు స్థాపన చేస్తారనేది తెలీదు. రావణ రాజ్యానికి లక్షల సంవత్సరాలు ఉన్నట్లుగా చూపించేశారు. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అంటారు. నిద్రపోండి, బాగా ఎన్ని పాపాలు కావాలంటే చేయండి అని. నేను సంగమ యుగంలోనే వస్తాను అని బాబా అంటారు. నేను వచ్చి బ్రహ్మ ద్వారా విష్ణుపుని స్థాపన చేస్తాను. ఇదే సత్యమైన సత్యనారాయణ కథ. కథలను చదువుతూ వచ్చారు. కానీ వాటి వల్ల ఏం లాభం ఉంది? క్రైస్తవులు బైబిల్ చదువుతారు. ఆ తర్వాత వారికి ఏం లభించింది? ఏం రాజ్యం లభించిందా? ఎక్కడైనా ఉందా అట్లా? బైబిల్లో లేదు. ప్రాప్తి లభిస్తుంది అల్పకాలికంగా. బాబా అంటారు తర్వాత వృద్ధి అవుతూ ఉంటారు. వృక్షం తప్పకుండా పాతబడుతుంది. వృద్ధి పొందుతూ పాతబడుతుంది. సత్యుగంలో మీరు లక్ష్మీనారాయణలుగా సర్వగుణ సంపన్నులుగా అవుతారు. ఆ తర్వాత కళలు తగ్గుతూ పోతాయి. ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో అప్పుడు దాన్ని కొత్త వృక్షం అని అంటారు. కొత్తిల్లు తయారైతే దాన్ని కొత్తది అని అంటారు కదా. మీరు కూడా సత్యుగంలోకి వచ్చినప్పుడు అక్కడ కొత్త రాజధాని ఉంటుంది. ఆ తర్వాత కళలు తగ్గుతూ పోతాయి. స్థాపన జరుగుతుంది. ఈ అద్భుతమైన విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. సర్వాత్మలు పురుషోత్తములుగా అయ్యేందుకు ఇదొక్క యుగం మాత్రమే. జీవన్ముక్తిని పురుషోత్తమ యుగము అని అంటారు. పురుషోత్తమైన యుగం.
సత్యుగం కూడా. పురుషోత్తములు జీవిస్తారు కదా, దేవతలు జీవిస్తారు, వాళ్ళకి జీవన బంధనం ఉండదు, జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తారు. జీవన బంధనం అని ఈ ప్రపంచాన్ని అంటారు. జీవన బంధనం ఉన్న వాళ్ళను పురుషోత్తములు అన్నారు. ఈ సమయంలో అందరూ జీవన బంధనంలో ఉన్నారు. బాబా వచ్చి జీవన్ముక్తులుగా చేస్తున్నారు. మీరు అర్ధకల్పం జీవన్ముక్తిలో ఉంటారు, మళ్ళీ జీవన బంధనం లేకొస్తారు. ఇది మీరే అర్థం చేసుకుంటారు. మీ వ్రతము నియమము ఏమిటి? బాబా వచ్చి వ్రతాన్ని చేయించారు. ఇది అన్నపానాదుల విషయం కాదు, అన్నీ చెయ్యండి, కానీ కేవలం ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి, పవిత్రులుగా అవ్వండి. పురుషోత్తమ మాసంలో ఎక్కువ మంది పవిత్రంగా కూడా ఉంటారు. మాఘమాసము, శ్రావణ మాసము, కార్తీక మాసము, ఇలాంటి మాసాలలో. నిజానికి ఇది పురుషోత్తమ సంగమ యుగం, దీనికి చెందిన గౌరవమే. కావున మీకు ఎంత సంతోషం ఉండాలి, ఎంత నశ ఉండాలి. ఇప్పుడు మీచే ఏ పాపకర్మలు జరగకూడదు, ఎందుకంటే మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. పాపకర్మలు చేస్తే మళ్ళీ నీచులుగా మధ్యములుగా అయిపోతాం కదా. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం: ఈ పురుషోత్తమ సంగమ యుగంలో జీవన్ముక్తులుగా అయ్యేందుకు పుణ్యకర్మలు చేయాలి. తప్పకుండా పవిత్రులుగా కావాలి. ఇల్లు వాకిళ్ళు మొదలైనవి ఉన్నా కూడా హృదయంలో వాటి నుండి మమకారాన్ని తొలగించుకోవాలి. అహంకారము మమకారము సమాప్తమైతేనే సాక్షాత్కారము అవుతుంది. శ్రీమతం పైన మీ తనువు మనస్సు ధనాలతో దైవీ రాజ్యాన్ని స్థాపించాలి. పురుషోత్తములుగా అయ్యే సేవను చెయ్యాలి. వరదానం: సహయోగం ద్వారా స్వయంని సహజ యోగిగా చేసుకునే నిరంతర యోగిగా కండి. సంగమ యుగంలో బాబాకు సహయోగులుగా అవ్వడమే సహజయోగులుగా అయ్యేందుకు విధి. ఎవరి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ బాబా యొక్క లేదా తమ రాజ్య స్థాపన కార్యానికి సహయోగిగా ఉంటుందో వారే జ్ఞాని, యోగి, ఆత్మ, నిరంతర సత్యమైన శివాదారి అనడం జరుగుతుంది. అండర్లైన్ అండర్లైన్ అండర్లైన్. మనస్సు ద్వారా కాకపోతే తనువు ద్వారా, తనువు ద్వారా కాకపోతే ధనము ద్వారా, ధనము ద్వారా కూడా కాకపోతే దేని ద్వారా అయినా సహయోగులుగా కండి. దాని ద్వారా సహయోగులుగా అవ్వండి. మీకు ఏది వీలైతే దాంతో కండి. అప్పుడు ఇది కూడా యోగం వంటిదే. మీరు బాబాకు చెందిన వారిగా అయ్యాక బాబా మరియు మీరు మూడవ వారు ఎవ్వరూ ఉండకూడదు. దీని ద్వారా నిరంతర యోగులుగా అయిపోతారు. ఏక్ బాప్ దూసరా నా కోయి, ఏక్ నామీ ఎకానమీ. ఏక్ నామీ అంటే ఒక్క బాబా, ఎకానమీ అంటే పొదుపుగా ఉండాల. సమయము, సంకల్పము, శ్వాస పొదుపు చేయాలి. స్లోగన్: సంగమ యుగంలో సహించడమే మరణించడం, అంటే స్వర్గ రాజ్యాన్ని పొందడం. అవ్యక్త ప్రేరణ: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. మనసులో సంబంధ సంపర్కాలలో మిగిలి ఉన్న లెక్కాచారాలను సమాప్తి చేసుకోవాలి. సమయ ప్రమాణంగా జ్వాలాస్వరూప స్థితిలో భస్మం చేసుకోండి. లగన్ అయితే ఉంది, బాబ్దాదా పాస్ చేస్తారు, కానీ ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసుకోండి. అండర్లైన్. విశ్వంలో నలువైపులా భ్రష్టాచారాలు, అత్యాచారాలు, పాపాచారాల అగ్ని మండుతోంది. దానిని మీ యోగాగ్ని ద్వారా ముళ్ళు తీయాలంటే మళ్ళీ ముళ్ళు కావాలి. సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసుకోవాలంటే సమర్థ సంకల్పాలు కావాలి. అక్కడ వికారాల అగ్నిని సమాప్తం చేయాలంటే యోగ అగ్ని కావాలి. జ్వాలాస్వరూపం యొక్క స్మృతి ద్వారా సమాప్తం చేసేయండి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. మీకు అనేక మార్లు చెప్తున్నాను, జ్వాలాస్వరూప యోగం యొక్క విషయాలను ప్రతిరోజు ఏదైతే వింటున్నారో దాంట్లో మెయిన్ పాయింట్ ఈరోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజుది ఉంది, యోగాగ్నిని ప్రజ్వలితం చేసుకోవడమే జ్వాలాస్వరూప స్థితి.
ఈ విధంగా ప్రతిరోజు దాంట్లో ఒక సెంటెన్స్ ఒక బుక్లో సపరేట్గా రాసుకోండి. జస్ట్ మీరు అమృత వేళలో ఒక్క పాయింట్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే కూడా చాలా దానిపైన మనన చింతన చేస్తే శక్తిశాలి యోగ స్మృతి ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.